ఏ కొత్త గృహం కట్టుకున్నా ముందు ఆవుని తీసుకెళ్లాలంటారు. చెప్పేటప్పుడు అన్ని చెప్తారండి, అన్ని చెప్తారు. ఆవు దేవత అంటారు, ఆవు అన్ని అంటారు. ఆవు ఏదైనా చేలోకి వెళ్తే హే అని చెప్పి కొట్టేస్తారు. అంటే చిన్న సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. అంటే వేరే స్నేహితుడి ద్వారా నాకు తెలిసింది. ఒక 50 lakhs 60 lakhs పెట్టి ఒక పెద్ద గృహాన్ని అయితే కట్టుకున్నారు. అవును. గృహ ప్రవేశానికి ఆవుని కావాల్సి వచ్చింది. ఊళ్ళో ఒకటి ఉంది గుడికి సంబంధించిన ఆవు. తీసుకెళ్ళిన తర్వాత సరే వాళ్ళ గృహప్రవేశం అయిపోయిన తర్వాత దాని జీవనాధారం కావాలిగా. అది ఒక వ్యక్తి సంబంధించి గుడికి సంబంధించింది. ఎంతో కొంత తనవంతుగా కొంచెం దానానో లేకపోతే ఏదో ఒకటి పొలమో పొలమో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఇంత బెల్లం మొక్క పెట్టి పంపించి గెలిపోమన్నారట. అదే ఇంత బెల్లం మొక్క. అందుకని వాళ్ళకి కూడా దేవుడు కూడా అంతే చేస్తాడండి. అంత మించి బుద్ధి కూడా ఎక్కువ బుద్ధి ఇస్తే ఆ పని చేయరు కదా. చిన్న బెల్లం తీసుకెళ్ళింది కూడా చాలా యంగ్ పర్సన్. తను కూడా ఆ సంరక్షణ A to Z తనే మేపడం కానీ లేకపోతే దానా కానీ లేకపోతే తోలకెళ్ళడం కానీ మొత్తం చేస్తూ ఉంటాడు. అదే గృహప్రవేశానికి వెళ్తే ఇంత బెల్లం మొక్క పెట్టి పంపించారు. కనీసం ఒక అరకెంటానో లేకపోతే ఏదో దానా ఏదో ఇస్తే అది కూడా బాగుండేది తనవంతుగా. అంటే 50 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఒక 1000 రూపాయలు ఇట్టంగా అల్లాడిపోతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. 50 లక్షలు ఖర్చు పెట్టారు, అన్ని చేశారు. అదేంటంటే ఆయన ఏంటంటే నలుగురు ఎలా చేస్తున్నారు, నేను అన్ని పద్ధతి ప్రకారం చేశాను అనే కానీ ఆయన లోపల ఇంటెన్షన్ నుంచి చేయలే ఏది కూడా, ఏ పని కూడా. మన లోపల నుంచి ఇంటెన్షన్ గా ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా మంచిగా ఉండాలని చేసేవాళ్ళు అయితే ఆ ధోరణి వేరేగా ఉంటుంది. నలుగురు గురించి చేశాడు. ఆ రోజున అందరూ చూశారు, ఈడు ఆవుని తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు అని. నలుగురు ఎప్పుడైనా నా గురించి నలుగురు చెప్పుకుంటే నాకు అదొక ఆనందం. ఆ టైప్ లో ఉంటారు జనాలు. అంతేగాని మనం చేసే పని ఆనందాన్ని ఇస్తుందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు అతను ఎంత బాగా చేశాడు, వాళ్ళు మీరే చెబుతున్నారు ఇంత చిన్న బెల్లం పెట్టాడు అంటే అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క బుద్ధి అనేది బయటపడిపోయింది. అది ఆయన చెప్పకుండానే నలుగురికి చెప్పుకున్నాడు నేను ఎలాంటి నేను. అదే ఇంకో విధంగా చేశాడు అనుకోండి, ఇంకో విధంగా చెప్పుకున్నాడు. ఎమ్మటే చెప్పేశాడుగా, అతని బుద్ధి అతనికి అందరికీ తెలిసిపోయింది. ఆ రోజునే ఆ క్షణంలోనే తెలిసిపోయింది. అందుకే అనేది ఏదైనా సరే దేవుడు ఏదైనా సరే ఎమ్మటే ప్రతిఫలం చూపించేస్తాడు మీకు. ఇప్పుడు పబ్లిక్ లో పేరైతే పలానా తెలియదు, కాకపోతే పెట్టిన వాళ్ళు చిన్న పుచ్చుకుంటారు లేదా? పెట్టిన ఎందుకు చిన్న పుచ్చుకోరండి. అయితే వాళ్ళదంతే. అది వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకు జరిగే విధానంలో ఎట్లా జరుగుద్ది అనేది దేవుడే చూసుకుంటాడు. ఇక తర్వాత ఇప్పుడు ఆవు తీసుకెళ్ళాడు, ఆవేంటి నీకు మంచి జరగాలి నాకు చెయ్యి అని చెప్పి నువ్వు ఒక విధంగా తీసుకెళ్ళావు. మరి నువ్వు నీ ఇంటికి వచ్చిన దానికి కూడా నువ్వు కూడా అంతే మర్యాదగా చేస్తే బాగుండేది. ఇప్పుడు నువ్వు మన ఇంటికి ఏదన్నా మనం గుడికి వెళ్తాం అంటే దేవుడు మనం మంచి చేయాలి అన్ని బాగా తీసుకెళ్తాం, ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఏదో మనకు తెలిసినందువల్ల. మరి నువ్వు అట్లాంటి దేవుడే నా ఇంటికి రావాలి అని చెప్పినప్పుడు నువ్వెంత మర్యాదగా ప్రవర్తించాలి, ఎంత గౌరవంగా చూసుకోవాలి. నువ్వు గౌరవం చేయాల. ఒక అతిథిని గౌరవం చేయలేదుగా, అది అతిథి కింద లెక్కే కదా ఆవు అనేది. నీ ఇంటికి మొట్టమొదటి అతిథి అదే. ఎందుకంటే దేవుడు గుడి కట్టినా గాని దేవుడు కూడా మనుషుని చూడ్డు, పూజారిని చూడ్డు. ఒక్క గోవు వెనక భాగాన్నే చూస్తాడు. అది ఫస్ట్ దేవుడు ఒక గోవు వెనక భాగాన్నే చూసిన తర్వాతే మిగతా వాళ్ళని చూస్తాడు, మిగతా వాళ్ళ జరిగి. మరి అంత దానికి నువ్వు ఎలా చేసుకో అంటే ఒకటండి, అందరూ అన్ని రకరకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళది ఇది పెద్దది. ఇప్పుడు గోవు వెళ్ళిన తర్వాతే నువ్వు వెళ్తావు ఇంట్లో. దేవుడు కూడా గోవుని వెనక భాగాన్ని చూసిన తర్వాతే మిగతా వాళ్ళకి దర్శనము అన్ని జరుగుతాయి. ఏది కొత్తగా ఆలయం కట్టినాడు కానీ ఎక్కడైనా సరే అసలు అది లేనిదే మనం లేము. సరే నువ్వు దానికి చేసిన మర్యాద అదేమి నీకేమి అపకారం చేయదు. నువ్వు ఎక్కడ చేసినా కానీ మనకు జరిగేది మనకు జరుగుతుంది. కొత్త పాయింట్ ఒకటి చెప్పారు. మనం గుడి దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నియమ నిబద్ధతలో ఎంత పద్ధతిగా ఉంటామో అదే దేవుడు మొదటిసారిగా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరెంత బాగా చూసుకోవాలి. అది మర్యాద అనేది మామూలు మనుషులకు తక్కువ చేసినా పర్లేదు కానీ నువ్వు లక్ష్మీదేవితో సమానంగానే చూసావు కదా. నీ ఇంటికి రావాలి, మంచి జరగాలని నువ్వు అంతకంటే ఎక్కువ గౌరవంగా చూసుకోవాలి. అది నువ్వు చూసుకోరు, అది మన చేతుల్లో ఉంటుంది. అది ఇప్పుడు నేను కూడా ఇక్కడ కూడా మా ఇల్లు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండే శ్లోకాలు కానీ ఇక్కడ ఉండేది కానీ ఇక్కడ ఉండేది కానీ. ఎందుకంటే మరి గుడి ఎప్పుడు శుభ్రంగా ఉండాలన్నమాట. ఇవన్నీ గుడి కింద లెక్కే కదా. అప్పుడు మీరు చూస్తున్నారు ఎంతో శుభ్రంగానే ఉండాల్సింది.
ఇప్పుడు మనం ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటున్నాం అయ్యి అంతే శుభ్రంగా ఉండాలి కదా.